జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గణపతి మందిరంలో సంకటహర చతుర్దశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, కలశ స్థాపన, నవగ్రహ పూజ, అగ్ని ప్రతిష్ఠ, గణపతి హోమం, బలిహారణం, పూర్ణాహుతి, సాయంత్రం ఉత్సవమూర్తికి ఫల పంచామృత అభిషేకము, సహస్రనామార్చన, సహస్ర మోదక నివేదన, మంగళహారతి, మంత్రపుష్పం, చంద్రునికి క్షీర తర్పణము, కలశ ఉద్వాసన, అవభృత స్నానం, ఆశీర్వచనం. రాత్రి 11 గంటలకు అన్నప్రసాదంతో కార్యక్రమాలు ముగిశాయి. నమ్మి వేణుగోపాలాచార్య కౌశిక ప్రత్యక్ష పర్యవేక్షణలో కార్యక్రమాలు నిర్వహించగా కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కోటగిరి శ్రవణ్, జల్లా ప్రభాకర్, యాదగిరి మారుతిరావు, సామాజిక కార్యకర్త తౌట రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు. रोहिण्या सहित प्रवोहित संतोषेमाय मध्यम नमस्कारामि अनेकाल वस्तु चंद्रसे दीपनालगा संवेष्टमर मेले उद्राण जन्मोस्तुले संकटहर लक्ष्मी गणेशाय नमः ये मध्यम नमस्कारामि कृष्णपक्षे दुच्छा दुपूजित स्तंभिभूतले चित्रण प्रसाद दोरे उद्राण जन्मोस्तुले संकटहर लक्ष्मी गणेशाय नमः मध्यम नमस्कारामि विधीनामुत मेले गणेश प्रियवल्लभे सर्व संकष्टनाथ उद्राण जन्मोस्तुले संकटहर लक्ष्मी गणेश प्रसाद सिद्धि తర్వాత కూర్చుంటాం, తర్వాత ప్రసాదం ఎప్పుడు పెడతారా అని ఎదురు చూస్తాం, తర్వాత మనం మన ఇంటికి వెళ్ళిపోతాం.
అయితే మనం వచ్చేటప్పుడు కొబ్బరికాయ తీసుకొని వస్తున్నాం. గణపతికి కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి? గణపతితో అర్చన ఎందుకు చేయాలి? గరుడతో అర్చన చేస్తే ఏం ఫలితం కలుగుతుంది? గణపతికి అర్క పుష్పార్చన చేస్తున్నాం, అర్క పుష్పార్చన చేస్తే ఏం ఫలితం కలుగుతుంది? ఎందుకంటే మనం ఫలితం లేనిది ఏ పని చేయలేము. పక్క వాళ్ళకి ఏదైనా పని జరిగిందంటే పోటీ పడి పని మనం పనిచేస్తాం. అట్లాంటి పోటీ ఉన్నప్పుడు పోటీలలో మెదిలి పోటీలలో అని చెప్తేనో మనం ఇంట ఉంటేనో కుదరదు పని. భగవంతుడు తనంతట తాను కూర్చొని చెప్పిస్తే తప్ప చెప్పలేనటువంటి విషయం గణపతి వేదం. అటువంటి వేదం నాలుగు అందరూ కలిసి ఒక సత్సంగంగా ఏర్పరచుకోవాలనే ఒక సందర్భం సేవా సమితి వారికి కలిగింది. స్వామి యొక్క అనుగ్రహం, గురువుల యొక్క పరిపూర్ణ కృప చేత ఏదో గరగ పెట్టడం వలన ప్రయోజనం, గుంజి తీయడం వలన ప్రయోజనం, ఎవరు చేసినా దాని వల్ల ఏ ప్రయత్నం కలుగుతుంది అనేది మనం వింటే తెలిసి ఏ పని చేసినా దాని ఫలితం మహత్తరంగా ఉంటుంది కనుక అటువంటి ఫలితాలు ఏవేవి గణపతి ఇస్తాడో, ఎవరెవరికి ఏమేమి బలాలు ఇచ్చినాడో అటువంటి దివ్య లీలా వైభవాన్ని మనం వినాలనేటువంటి సదుద్దేశము చేత ఆ ఉత్సవాన్ని చేసిన తర్వాత అటువంటి ఉత్సవంలో అందరూ పాల్గొన్నారు. అట్లాగే ఇప్పుడు వేమల ఉమానాయుడు గారు కలువు వెంకటనాయ కలికాలంలో వరాలు ఇచ్చేటువంటి తొందరగా ప్రసాదించే దేవుడు వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే ఆస్తికించిన వెంకటేశ సమోదేవుల దూతుల భవిష్యత్. వెంకటేశ్వర స్వామి వారి యొక్క దైవము ఎంత చెప్పినా తప్పని అటువంటి వెంకటేశ్వరుని సైకతం ఇసుకతో చేసి పెట్టినారు. మనం ఇసుకతో ఆరాధన అందరం చేస్తాం. ఎక్కడ చేస్తామంటే గంగా స్నానం చేసిన తర్వాత ఒక శివుని ఇసుకతో చేసి అక్కడ పసుపు కుంకుమ అక్షరాలు సమర్పించి మళ్ళీ అదే ఇసుకను అదే నదిలో కలిపివేస్తాం. దానివల్ల ప్రయోజనం ఏమిటంటే సాక్షాత్తు ఏ 18 పురాణాలను రచించినటువంటి ఆయన 18 పురాణాలు ఒక కుప్పలాగా కనిపిస్తే ఎట్లా ఈ 18 పురాణాలను క్రోడీకరించాలని బాగా ఆలోచన చేసి బ్రహ్మదేవుడిని అడిగితే ఎక్కడలో కాదు మన దగ్గరలో ఉండేటువంటి ఒక వాసర క్షేత్రం ఏదో ఆ వాసర క్షేత్రానికి వెళ్ళి నదిమ్మతుల దగ్గర కూర్చొని నా దగ్గర ఇన్ని పురాణాలు రచించినటువంటి ఏ జగన్మాత శారదాదేవి ఉందో ఇసుకతో మొట్టమొదటిసారిగా అమ్మవారిని ప్రతిష్ఠ చేసినారు. ఆ ప్రతిష్ఠ చేసినటువంటి సరస్వతి మాత యొక్క పరిపూర్ణ అనుగ్రహం చేత వ్యాసదేవుల 4 పైన అక్షరాలు రాస్తే ఆ అక్షరాలు మంత్రాలుగా మారి వ్యాసుని యొక్క గుహ అని అక్కడ ఉంటుంది. ఆ గుహలో వ్యాసుడు తపస్సు చేస్తే 18 పురాణాలన్నీ క్రోడీకరించినటువంటి క్షేత్రం బాసర క్షేత్రం. అటువంటి ఇసుకతో మన జగిత్యాల పట్టణంలో ఎక్కడో మనం అంత పెద్దగా ఇసుక విగ్రహం చేసేటువంటి అవకాశం మనకు లేదు.